హాయ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వరంగల్‌లో ఉన్నాము. సో, జస్ట్ ఇప్పుడే భద్రకాళి టెంపుల్‌ని విజిట్ చేశామన్నమాట. సో, భద్రకాళి టెంపుల్ నుంచి ఇప్పుడు వేయి స్తంభాల గుడికి వెళ్తున్నాము. సో, దారిలో ఇదంతా రికార్డ్ చేశామన్నమాట. సో, చాలా బాగుంది. వరంగల్ టౌన్‌ని బాగా డెకరేట్ చేశారు. సో, ఇక్కడ తబలా మీద ఇద్దరు నాట్యం చేస్తున్నట్టు ఇవన్నీ కూడా పెట్టారు. సో, చౌరస్తాలో చాలా బాగా ఏర్పాటు చేశారన్నమాట ఇవన్నీ కూడాను. చూడడానికి చాలా బాగున్నాయి. సో, వీటన్నిటిని చూసుకుంటా ఇప్పుడు మనం వేయి స్తంభాల గుడిని విజిట్ చేయడానికి వెళ్తున్నామన్నమాట. భద్రకాళి టెంపుల్ నుంచి వేయి స్తంభాల గుడి ఒక 3 కిలోమీటర్స్ ఉన్నట్టుంది గూగుల్ మ్యాప్‌లో. సో, గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకొని బయలుదేరిపోయాము. అది లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్ తీసుకొని వెళ్ళిపోతున్నామన్నమాట. చూస్తున్నారు కదా గూగుల్ మ్యాప్. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంది. ఇదంతా ఇప్పుడు వేయి స్తంభాల గుడికి వెళ్ళే రూట్ అన్నమాట. ఫ్రెండ్స్, మనం వేయి స్తంభాల గుడి దగ్గరికి వచ్చేసాము. సో, ఇక్కడ పార్కింగ్ పెట్టడానికి పార్కింగ్ ప్లేస్ అంత ఎక్కువ ఏం లేదు. సో, అందువల్ల రోడ్డుకి ఆపోజిట్ సైడ్‌లో కొంచెం పార్కింగ్ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేసామన్నమాట. ఇక్కడైతే పార్కింగ్ ప్లేస్ చాలా తక్కువ ఉంది ఇక్కడ. సో, కార్‌లో ఓన్ వెహికల్స్‌లో వచ్చిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. సో, ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ వేయి స్తంభాల గుడి అని చెప్పి నేమ్ అయితే రాశారు. వేయి స్తంభాల దేవాలయం. సో, ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో, ఇది అప్పుడు ఈ వేయి స్తంభాల గుడిని క్రీస్తు శకం 1163లో నిర్మించారని చెప్పి చెప్తున్నారన్నమాట. కాకతీయ రాజులు నిర్మించారు. 1163 అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 1000 ఇయర్స్ అయింది ఈ టెంపుల్ కట్టి. సో, 1000 ఇయర్స్‌ని ఆ టెంపుల్ అలా నిలబడి ఉందంటే కనుక అప్పట్లో కన్స్ట్రక్షన్ ఎంత బాగుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కట్టి కన్స్ట్రక్షన్స్ 10 ఇయర్స్‌లోనే కొలాప్స్ అయిపోతున్నాయి. సో, 1000 ఇయర్స్ నుంచి అలా ఉంది అంటే కనుక చాలా గ్రేట్. సో, వాళ్ళు ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ వాడారనేది ఇప్పుడు కూడా మిస్టరీగానే ఉంది. సో, మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఫ్రెండ్స్, ఇదే వేయి స్తంభాల గుడి. చూస్తున్నారు కదా పిల్లర్స్. ప్రతిది కూడా పిల్లర్స్ పక్కనే ఉన్నట్టుంది. అన్ని పక్కనే పిల్లర్స్ నిర్మించినట్టుందన్నమాట. చూడడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. 1000 సంవత్సరాల నుంచి ఇలాగా స్టేబుల్గా ఉందంటే కనుక చాలా గ్రేట్. సో, కన్స్ట్రక్షన్ అది కూడా చాలా బాగా చేశారు. పిల్లర్స్ మీద శిల్పాలు కూడా బాగా చెక్కారన్నమాట. చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా అన్ని పక్కనే ఉన్నాయి పిల్లర్స్ అన్నీ కూడా. ఒకదానికొకటి పేర్చినట్టు ఉంది. కన్స్ట్రక్షన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. సో, ఈ టెంపుల్‌కి ఆపోజిట్‌లోనే నంది విగ్రహం ఉంది. అటువైపున కూడా ఇంకో టెంపుల్ ఉంది. ఆ 2 టెంపుల్స్‌కి మధ్యలో ఈ నంది విగ్రహం ఉందన్నమాట. మీకు ముందు కనిపిస్తుంది కదా అదొక టెంపుల్, ఇది ఒక టెంపుల్. మధ్యలో నంది చుట్టూ అక్కడ ఇవన్నీ కట్టారు. క్లాత్ అది కట్టారన్నమాట. సో, మళ్ళీ రీమోడలింగ్ చేస్తున్నట్టున్నారు. అందువల్ల క్లాత్ అది కట్టి బయటకి అది చూపించట్లేదు నంది విగ్రహాన్ని. ఇక్కడ రాశారు ఆలయ చరిత్ర గురించి. వేయి స్తంభాల దేవాలయం చెప్పాను కదా, మొదటి రుద్రదేవుడు అంట. ఆయన 1163లో నిర్మించాడు అన్నమాట దీన్ని. ఇక్కడ శివుడు, విష్ణువు, సూర్య భగవానుల యొక్క టెంపుల్స్ ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వేయి స్తంభాల యొక్క గుడి చరిత్ర అంతా మొత్తం ఒక స్లేట్ మీద రాశారు. సో, అది చదివితే కనుక మొత్తం ఈ టెంపుల్ యొక్క హిస్టరీ మొత్తం తెలుస్తుంది. సో, చూడడానికి అయితే చాలా బాగుంది ఇది టెంపుల్. నంది విగ్రహం ఇది అప్పట్లో ధ్వంసం చేసినట్టున్నారు. లైట్‌గా డ్యామేజ్ అయితే అయింది నంది విగ్రహం.
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు వేయి స్తంభాల దేవాలయం దగ్గర ఉన్నాము. సో వెనకాల విజువల్స్ అన్నీ కూడా వేయి స్తంభాల దేవాలయానికి సంబంధించిన విజువల్స్. సో కట్టడం చాలా అద్భుతంగా కట్టారు. నిర్మాణ శైలి అది చాలా బాగుంది. 1000 సంవత్సరాల నుంచి చాలా స్టేబుల్గా ఉందంటే కనుక చాలా బాగా నిర్మించారు. ఎక్కడ చెక్కు చెదరలేదు. అక్కడక్కడ చిన్నగా కొంచెం ధ్వంసమైనట్టు అనిపిస్తుంది, కానీ చాలా వరకు కట్టడం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. శిల్పాలు కూడా చాలా అద్భుతంగా చెక్కారు. ఫ్రెండ్స్ ఆపోజిట్లో కూడా ఒక టెంపుల్ కనపడుతుంది కదా. సో ఈ వేయి స్తంభాల గుడికి ఆపోజిట్లో ఇంకో టెంపుల్ ఉంది. అయితే అది మొత్తం శిథిలం అయిపోయినట్టుంది. మొత్తం అటువైపుకి ఎవరిని అలౌ చేయట్లేదు. సో అక్కడ రీమోడలింగ్ అది చేస్తున్నట్టున్నారు. సో ప్రజెంట్ అయితే అటువైపుకి ఎవరిని అలౌ చేయట్లేదు అనమాట. కనపడుతుంది కదా మీకు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దీనిలాగే ఉంది అది కూడాను. కాకపోతే ప్రజెంట్ ఎవరిని అలౌ చేయట్లేదు. నంది విగ్రహం చూస్తున్నారు కదా, చుట్టూ క్లాత్స్ అవి కట్టేశారు. దీన్ని కూడా రీమోడలింగ్ చేస్తున్నట్టున్నారు. డైరెక్ట్ అయితే కనపడట్లేదు అనమాట. క్లాత్లో కెమెరా పెట్టి మేము రికార్డ్ చేసాము. సో ఈ టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇవన్నీ పిల్లర్స్ కూడా అన్నీ కొన్ని పడిపోయినట్టున్నాయి. సో అన్నిటిని వాళ్ళు రీమోడలింగ్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వరంగల్లో వేయి స్తంభాల గుడి ఆలయ చరిత్ర మీకు చెప్పడం జరిగింది. సో వరంగల్లో మాకు రెండో ప్లేస్ కూడా విజిట్ చేసేసాము. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వెళ్ళే వీడియోని మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను. సో ప్రజెంట్ మేము వరంగల్లో ఉన్నాము. 2 టెంపుల్స్ని కవర్ చేసాము. థ్యాంక్ యూ.